ఇక రష్యా నుంచి 30 రోజుల పాటు చమురు కొనుగోలు చేసుకునేందుకు వీలుగా భారత్పై ఆంక్షల్ని ఎత్తేసింది సార్ అమెరికా. సో ప్రతిపక్షాలు విమర్శలు స్టార్ట్ చేశాయి. మనది సార్వభౌమ దేశమా లేక అమెరికాకు సామంత రాజ్యమా అంటూ విపక్షాలు ఫైర్ అవుతూ ఉన్న పరిస్థితి. ట్రంప్ వద్దంటే రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేశారు, ఇప్పుడు ఓకే అంటే కొంటూ ఉన్నారు సార్. ఏంటి సార్ ఇది? మనకు మహాకవి శ్రీశ్రీ రాసిన పాట అల్లూరి సీతారామరాజు, ఎవడు వాడు ఎచ్చటి వాడు ఇటు వచ్చిన తెల్లవాడు అని గర్జించురా అంటాడు. ఇప్పుడు మనం అనాలి, ఎవడు వాడు ఎచ్చటి వాడు ఇటు వచ్చిన అమెరికోడు అనాలి. కొనేది ఇండియా, అమ్మేది రష్యా, మధ్యలో అమెరికాకి ఏం సంబంధం? సో మా అమెరికా ఎవరి నుంచి కొంటున్నాం మనం చెప్తున్నానా? పాకిస్తాన్ నుంచి అమెరికా కొంటోంది, మన అభ్యంతరం చెప్తున్నామా? అమెరికా చైనా నుంచి బోరెడు కొంటోంది, మన అభ్యంతరం చెప్తున్నా? మా శత్రు దేశాలవి వాళ్ళ దగ్గర కొనద్దు మీరు అని అంటున్నామా? బంగ్లాదేశ్ నుంచి టెక్స్టైల్స్ కొంటున్నాడు యూనస్ ఉండే మొన్నటిదాకా అని మన అభ్యంతరం చెప్పామా? సో ఒక సావరిన్ నేషన్ ఇంకో సావరిన్ నేషన్తో ట్రేడ్ జరపడానికి అమెరికా వాడు అనుమతి ఇవ్వడం ఏంటి, మనం తీసుకోవడం ఏంటి? అమెరికా వాడు ఎవడు? 30 డే వేవర్ అనే పదం వాడడమే భారతదేశాన్ని ఇన్సల్ట్ చేయడం. 140 కోట్ల మంది భారతీయులున్న, వేల సంవత్సరాల నాగరికత ఉన్న దేశాన్ని ఎవరితో వ్యాపారం చేయాలనేది అమెరికా డిసైడ్ చేస్తారా? రమీలా థాపర్ రాసిన హిస్టరీ పుస్తకాలు చదవండి. అసలు ప్రాచీన భారతదేశ తీరము వెంబడి అనేక దేశాల కరెన్సీల వాణిజ్యం జరిగింది. ఇప్పుడు కాదు, అనేక దేశాల కాదు. ట్రేడ్ మన హిస్టరీ ఇది కాదు, మామూలు హిస్టరీ కాదు మన ట్రేడ్, మన చరిత్ర. సో అలాంటి చరిత్ర కలిగినటువంటి భారతదేశం ఎవరితో వాణిజ్యం జరపాలనేది అమెరికా నిర్ణయిస్తుందట. నీకు 30 days ఇక సరే కొనుక్కో. ఇక హెడ్లైన్ చూడండి తెలుగు పేపర్లో, మీరు చూడండి ఇంట్రెస్టింగ్ హెడ్లైన్ పెట్టారు వాడు. సరే ఇక కొనుక్కో, దయగలుస్తున్నా నిన్ను, ఇక కొనుక్కోపో అంటే ఇది అందువల్ల దిస్ ఇస్ ఎ క్లియర్ ఇన్సల్ట్ టు ఇండియా. ఇది మొదటిది. రెండవది, అసలు అమెరికా విధానం చూడండి. స్టార్టింగ్ ఏమన్నారు, యుక్రెయిన్ ఆయిల్ మొదలైంది. యుక్రెయిన్ వార్ మొదలయ్యాక రష్యన్ ఆయిల్ వాజ్ నాట్ శాంక్షన్. చాలా మంది తెలియదు, రష్యన్ ఆయిల్ కొనకూడదని నిషేధించలేదు. రష్యన్ ఎనర్జీని యూరప్ కూడా కొన్నది. రష్యన్ ఎల్ఎన్జీ ఎక్స్పోర్ట్స్లో 51% యూరప్ కొన్నది. కానీ ఏంటి పెట్టారు అంటే, రష్యన్ ఆయిల్ గనక ఎవరు కొనకపోతే వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి. అదే సమయంలో రష్యన్ ఆయిల్ మార్కెట్ రేటు కొంటే రష్యాకు నిధులు వచ్చి ఉక్రెయిన్ పైన యుద్ధం చేస్తాయి. అందుకే వెస్ట్రన్ కంట్రీస్ చెప్పింది అంటే $60 మించి రష్యన్ ఆయిల్ కొనొద్దు అని. అంటే ఒక ప్రైస్ పెట్టి ఈ ప్రైస్కి తక్కువ ప్రైస్ కొనాలి. అప్పుడు ఏమవుతుంది, రష్యాకు ఆ లాభం రాదు, ప్రపంచానికి చమురు షాక్ ఉండదు. సో అలా రష్యాకు ఆదాయం రాకుండా, ప్రపంచానికి చమురు షాక్ రాకుండా రష్యన్ ఆయిల్ పైన ధర పైన క్యాప్ విధించి మీరు ఆ రష్యన్ ఆయిల్ కొనుక్కోండి అన్నారు. ఇండియా రష్యన్ ఆయిల్ కొనడానికి ముందుకొచ్చింది. అమెరికా మనల్ని అభినందించింది, ప్రశంసించింది అమెరికా అధికారికంగా. ఇండియా రష్యన్ ఆయిల్ శాంక్షన్డ్ రష్యన్ ఆయిల్ ద ప్రైస్ క్యాప్డ్ ప్రైస్ కొని గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ను స్టెబిలైజ్ చేస్తున్నందుకు భారతదేశాన్ని అభినందిస్తున్నాం అని అమెరికా ప్రకటన. ఇది 2022 వార్ తర్వాత. సరిగ్గా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏమన్నాడు, మీరు రష్యన్ ఆయిల్ కొనొద్దు అన్నాడు. మీరు రష్యన్ ఆయిల్ కొని యు ఆర్ ఫండింగ్, మోడీ ఈజ్ ఫండింగ్ రష్యన్ వార్ అని ఉక్రెయిన్ అన్నాడు. పోనీ అది నిజమా? పచ్చబద్ధం. ఎందుకు? మనకన్నా ఎక్కువ చైనా కొంటుంది. మనం చాలాసార్లు ఈ లెక్కలు చెప్పాం. సో రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో 47% చైనాకి వెళ్తే 38% ఇండియాకి వెళ్తుంది. 47% చైనా, 38% భారతదేశం. కానీ చైనాను ఒక్క మాట అన్నాడు, మన దేశం పైన మాత్రం ఏడ్చేస్తాడు. తర్వాత రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో ఎల్ఎన్జీ ఎక్స్పోర్ట్స్లో 51% యూరోపియన్ యూనియన్, యూరోప్ కూడా ఉంటుంది. పోనీ అమెరికా రష్యాతో ట్రేడ్ ఆపిందా అంటే పెంచింది. ట్రేడ్ ఆపడం కాదు, పెంచింది. ఇది అలాస్కాలో పుట్టినే ప్రకటించాడు. ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక రష్యా అమెరికా ట్రేడ్ 20% పెరిగింది. యురేనియం, పెల్లేడియం, న్యూక్లియర్ ఇండస్ట్రీలో వాడేది, ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడే
ఫెర్టిలైజర్స్తో సహా రష్యా నుంచి అమెరికా కొంటూనే ఉంది. అంటే ఎంత అనెతికలో చూడండి, అమెరికా రష్యాతో ట్రేడ్ ఆపలేదు, యూరోపియన్ యూనియన్ ఎనర్జీ ట్రేడే ఆపలేదు, కానీ చైనా అసలు కొంటున్న చైనాని ఏమనడు. అంతకుముందు ఇండియాను కొనమని ప్రోత్సహించిన అమెరికానే మళ్ళీ ఇప్పుడు ఇండియాను కొంటున్నందుకు తప్పుపడుతున్నారు. ఇంత అరాచకత్వం ఏంటి? తప్పు పట్టడమే కాదు, 50% ట్యాక్స్ విధించాడు. దాంతో మన ప్రభుత్వం ఆదరాబాదరగా వెళ్ళి తొందరపాటుతో ఒక డీల్ కుదుర్చుకుంది. డీల్ కుదుర్చున్నాక ఎత్తివేశారు. పోనీ దాంతో రష్యన్ ఆయిల్ కొనమని మాట ఇచ్చాడు మోడీ అని ట్రంప్ ప్రకటించాడు. భారత ప్రభుత్వం ఇంతవరకు దానిపైన నోరు బెలపలే. ట్రంప్ చెప్పింది తప్పని కూడా ఖండించలేదు, ఎస్ అని అంగీకరించలేదు, ఎందుకంటే ప్రజల సెంటిమెంట్ ఉంటుంది కనుక. కానీ ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు? మా దేశ ప్రజల ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకుని మేము నిర్ణయాలు తీసుకుంటామన్నారు. మరి నిజమే అలా నిర్ణయాలు తీసుకున్నారా? తీసుకోకుండా రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్ తగ్గిస్తూ ఇప్పుడు 20%కి వచ్చింది. ఒక దశలో 40% ఉండే. మీకు 5 మిలియన్ బ్యారల్స్ పర్ డే మనం ఇంపోర్ట్ చేసుకుంటే ఇండియా ఇప్పుడు లేటెస్ట్గా లాస్ట్ మంత్ 1.04 మిలియన్ బ్యారల్స్, అంటే 20% తగ్గింది. ట్రంప్ అదే చెప్పాడు కదా, ఒకటేసారి ఆపడం సాధ్యం కాదు, గ్రాడ్యువల్గా తగ్గించి క్లోజ్ చేస్తారు అని. దానికి నేపథ్యం కూడా ఉంది. ట్రంప్ ఫస్ట్ టర్మ్లో మోడీ ప్రభుత్వమే ఇరాన్ నుంచి తమరు దిగుమతులు జీరో చేసుకుంది అమెరికా ఒత్తిడి మేరకు. ఒకప్పుడు 10% ఉండే మన టోటల్ ఇంపోర్ట్స్, జీరో తెచ్చుకున్నారు. సో రష్యాది కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ అమెరికా సృష్టించిన యుద్ధం వల్ల గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ విపరీతమైన స్థాయికి పెరిగింది. ఇక రేపో మాపో $100 పర్ బ్యారెల్ చేరబోతుంది. దాంతో ఇప్పుడు రష్యన్ ఆయిల్ మళ్ళీ కొనుక్కోమని చెప్తున్నారు. చూడండి, ఒకసారి మొదలు కొనమని చెప్పింది అమెరికా, వద్దని చెప్పింది అమెరికా, మళ్ళీ కొనమని చెప్పింది అమెరికా. అంటే అమెరికా వాడు ట్రంప్ చెప్పినప్పుడు కొనాలి, ట్రంప్ చెప్తే ఆపాలి, మళ్ళీ ట్రంప్ చెప్తే కొనాలి. అంటే ఒక విశ్వగురు కావాల్సిన దేశం, ప్రపంచానికే నాయకత్వం వహించే దేశం అమెరికా చెబితే కొనడము, అమెరికా చెప్పకపోతే ఆపడము, అమెరికా వద్దంటే ఆపాలి, అమెరికా కొనమంటే కొనాలి, అమెరికా దయతలిచి 30 రోజులు కొనుక్కోండి, 30 రోజులు కొనుక్కోవాలి, 31 రోజు ఆపాలి. ఇది అసలు అమెరికా దుర్మార్గం ఒకటైతే భారత ప్రభుత్వ లొంగుబాటు మరొక ఆందోళన కలిగించింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిన నాకు 30 days రిప్రీవ్ ఇవ్వటానికి మళ్ళీ ఎప్పట్లాగే మౌనం. ఇది అమెరికా ఇప్పుడు 30 రోజుల టైం ఇస్తున్న కొనుక్కో అన్న దానిపై ఇంతవరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రియాక్ట్ కాలేదు. ఇది నువ్వెవరు నాకు ఇవ్వడానికి నేను అని అనలేదు, అదే సమయంలో కొంటామని కూడా అనలేదు. కామ్గా అంటే వాడు వద్దన్నప్పుడు కామ్గా ఆపారు, ఇప్పుడు మళ్ళీ కొనుక్కోమంటే కామ్గా కొనుక్కుంటారు. అంటే ట్రంప్ ఆదేశిస్తాడు, మోడీ పాటిస్తాడు అనే రీతిలో రష్యన్ ఆయిల్ వ్యవహారం ఉంటే ఎలా?